మా సబ్స్క్రైబర్స్ లో చాలా మంది ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న రుతురాజ్ గైక్వాడ్ వీడియోతో వచ్చేసాం మామ. మాట్లాడేసుకుందాం ఈ వీడియోలో రుతురాజ్ గురించి అండ్ బీసీసీఐ రుతురాజ్ ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు, దానికి రీజన్ ఏంటి, అసలు రుతురాజ్ కి ఎందుకు ఇంత హైప్ బిల్డ్ అయింది అన్ని క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం మామ. వీడియో కొంచెం లెంత్ ఉంటుంది కానీ మీ టైం కి ఓత్ అనిపించేలా వీడియోని ప్లాన్ చేసాం. వీడియో కంప్లీట్ అయ్యేలోపు ఇండియన్ క్రికెట్ అండ్ బీసీసీఐ మైండ్ సెట్ ఏంటో అర్థమైపోతుంది మామ మీకే. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. మామ మీకు డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ తెలుసా? డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ ఏంటి అంటే, మార్కెట్ లో ఒక ప్రొడక్ట్ ని తయారు చేసే వాళ్ళు తక్కువ మంది ఉండి ఆ ప్రొడక్ట్ జనాలకు బాగా అవసరమైన ప్రొడక్ట్ అనుకోండి, సప్లై చేసేవాడు ఎంత రేట్ పెడితే అంత పెట్టి జనాలు కొంటారు, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు కాబట్టి. అదే సేమ్ ప్రొడక్ట్ ని తయారు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే జనాలు కూడా ఇక్కడ కాకపోతే ఇంకో చోట అనుకుంటారు. అలా చెప్పి చాలా ఆప్షన్స్ వెతుక్కుంటారు. సేమ్ అదే ఇండియన్ క్రికెట్ టీమ్ లో కూడా జరుగుతుంది మామ. ఇప్పుడు నేను చెప్పిన డిమాండ్ అండ్ సప్లై కాన్సెప్ట్ లో డిమాండ్ అనేది ప్లేయింగ్ పొజిషన్స్, సప్లై అనేది ఆ ప్లేయింగ్ పొజిషన్స్ కి ఆడే ప్లేయర్స్. రుతురాజ్ గైక్వాడ్ స్ట్రాంగ్ బ్యాటింగ్ పొజిషన్ ఏంటి అని అడిగితే బేసిక్ క్రికెట్ నాలెడ్జ్ ఉన్నవాడు కూడా ఓపెనింగ్ పొజిషన్ తక్కువ అని చెప్పేస్తాడు. కానీ అదే ఓపెనింగ్ పొజిషన్ లో బ్యాటింగ్ చేయడానికి ఇండియాలో ఎంతమంది బ్యాట్స్మెన్స్ ఉన్నారో తెలుసా? రఫ్ గా 10 to 12 మెంబర్స్ ఉన్నారు. శుభ్మన్ గిల్ ఉన్నాడు, యశస్వి జైస్వాల్ ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు, లేటెస్ట్ ఎంట్రీ ఇచ్చిన సంజు శాంసన్ ఉన్నాడు, రీసెంట్ గా ఫేడ్ అవుట్ అవుతున్న ఇషాన్ కిషన్ ఉన్నాడు, ఓకే అంటే ఆడడానికి కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఇంతమంది ఓపెనింగ్ 2 పొజిషన్స్ కోసం ఉన్నారు. ఇంత కాంపిటీషన్ ఉన్న పొజిషన్ కి రుతురాజ్ ని సెలెక్ట్ చేయాలి అంటే వీళ్ళందరికంటే రుతురాజ్ ద బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి. అలా ఎప్పుడైనా ప్రూవ్ చేసుకున్నాడా? ప్రూవ్ చేసుకోవడం అంటే ఏదో ఒక మ్యాచ్ లో సెంచరీ కొట్టడం, 4 మ్యాచెస్ లో హాఫ్ సెంచరీ కొట్టడం కాదు మామ. తనని తీసుకున్న ప్రతి మ్యాచ్ లో కూడా తానే బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి. వేరే ఆప్షన్ లేదు తనకి, ఎందుకంటే తను ఆడే పొజిషన్ కి కాంపిటీషన్ అలా ఉంది. కానీ రుతురాజ్ 5 మ్యాచెస్ లో ఛాన్స్ ఇస్తే ఒక మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టిన రోజులున్నాయి. నేను చెప్పడం కాదు మామ, మీరే చూడండి. 23 మ్యాచెస్ లో ఓన్లీ 5 మ్యాచెస్ లో 50+ రన్స్ కొడితే బీసీసీఐ చూపు తన మీద ఎందుకు పడుతుంది చెప్పండి? ఇప్పటి వరకు తను ఆడిన T20 ఇంటర్నేషనల్ లో 23 మ్యాచెస్ లో 633 రన్స్ కొట్టి 39.56 యావరేజ్ మెయింటైన్ చేస్తున్నాడు. దాదాపు 10 మంది ఓపెనింగ్ బ్యాట్స్మెన్ తో పోటీ పడుతున్నాడు. ఈ నెంబర్స్ మెయింటైన్ చేస్తే టీమ్ లోకి తీసుకోవడానికి ఛాన్సెస్ ఎంత % ఉంటుందో చెప్పండి. ఇవి మేము బ్యాడ్ నెంబర్స్ అని చెప్పట్లేదు, కానీ తను ఏం చేస్తున్న పొజిషన్ కి ఈ నెంబర్ సరిపోవు అంటున్నాం. సేమ్ పొజిషన్ కి ఏం చేసిన యశస్వి జైస్వాల్ T20 ఇంటర్నేషనల్ లో సేమ్ 23 మ్యాచెస్ లో 723 రన్స్ కొట్టాడు విత్ ద యావరేజ్ ఆఫ్ 36.15. ఇద్దరు ఆడింది సేమ్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ అయ్యి, కానీ ఇద్దరికి 90 రన్స్ డిఫరెన్స్ ఉంది. జైస్వాల్ 90 రన్స్ లీడ్ లో ఉన్నాడు. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు సెలెక్టర్ అయితే ఇద్దరు ఎవరిని ఓపెనింగ్ పిక్ చేస్తారు? మనోడికి ఓడిఐలో 6 మ్యాచెస్ ఛాన్స్ ఇచ్చారు. మనోడు 6 ఇన్నింగ్స్ లో 115 రన్స్ కొట్టాడు టు ద యావరేజ్ ఆఫ్ 19.16. అవి అసలు సరిపోతాయి మాము, గుండెల మీద చేసుకొని చెప్పండి. తనకి ఓడిఐ ఛాన్సెస్ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టీమ్ తో ఇచ్చారు. ఇన్ కేస్ తను ఈ మ్యాచెస్ లో ప్రూవ్ చేసుకుంటే ఇప్పుడు సిచ్యువేషన్ వేరేలా ఉండేదేమో. మ్యాటర్ సింపుల్ మామ, ఇండియాలో క్రికెట్ కి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది, ఛాన్స్ రావడమే చాలా అరుదు. అలాంటి ఛాన్స్ వచ్చింది అంటే ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా ప్రూవ్ చేసుకోవాలి. లైక్ తిలక్ వర్మ, జైస్వాల్ కి టెస్ట్ లో ఛాన్స్ ఇచ్చారు. ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ, ఇంగ్లాండ్ మీద 2 సార్లు డబుల్ సెంచరీ, ఆస్ట్రేలియా మీద సెంచరీ. కంప్లీట్ గా తన టెస్ట్ లో ఆడిన 19 మ్యాచెస్ లో 1798 రన్స్ కొట్టాడు, యావరేజ్ ఆఫ్ 52.88. ఇప్పుడు టెస్ట్ లో జైస్వాల్ తో ఓపెనింగ్ ఎవరు ఉదగాలని పోటీ పడుతున్నారు, కానీ జైస్వాల్ ని తీసేద్దామని బీసీసీకి అసలు ఆలోచన లేదు. ఎందుకంటే హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. మొన్న T20 నుంచి విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే 1 డౌన్ లో ఎవరు వస్తారు, టీమిండియాని ఎవరు సేవ్ చేశారని బాధపడుతున్న టైంలో యాజ్ ఎక్స్పెరిమెంట్ గా తిలక్ వర్మని సౌత్ ఆఫ్రికా టూర్ లో 1 డౌన్ లో దింపారు. బ్యాక్ టు బ్యాక్ 2 సెంచరీస్ కొట్టాడు. దెబ్బకి T20 లో 1 డౌన్ లో తన పొజిషన్ ఒక రకంగా ఫిక్స్ అయిపోయినట్టు ఫీల్ అయ్యారు. అలాంటి నాక్స్ ఆడాలి, గుర్తుండిపోయే నాక్స్ ఆడాలి. అలాంటి నాక్స్, గుర్తుండిపోయే నాక్స్ రుతురాజ్ ఆడినట్టు కనిపించలేదు, వినిపించలేదు. బీసీసీఐ చూపు పడాలంటే అలాంటి నాక్స్ ఆడాలి మామ. మరి ఓపెనింగ్ స్పాట్ కి అంత కాంపిటీషన్ ఉంది కదా అని రుతురాజ్ వేరే పొజిషన్ లో కూడా బ్యాటింగ్ చేయగలనని ప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఆల్రెడీ బీసీసీఐ ఎక్స్పెరిమెంట్ కూడా చేయడానికి ట్రై చేసింది రుతురాజ్ మీద. ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో రుతురాజ్ కి మిడిల్ ఆర్డర్ పొజిషన్ కూడా ఛాన్స్ ఇచ్చింది. అక్కడ మనోడు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఓడిఐలో 2 మ్యాచెస్ లో 1 డౌన్ లో దింపితే 2 మ్యాచెస్ కలిపి 27 రన్స్ కొట్టాడు. ఈ 2 ఛాన్సెస్ టోటల్ వేస్ట్ చేశాడు. అదే T20 లో దింపితే 2 మ్యాచెస్ లో 3rd పొజిషన్ లో 84 రన్స్ కొట్టాడు. 4th పొజిషన్ కి దింపితే ఒక మ్యాచ్ లో 49 రన్స్ కొట్టాడు. బానే పర్ఫామ్ చేశాడు. ఇదే మంచి ఛాన్స్ అనుకుని రుతురాజ్ డొమెస్టిక్ క్రికెట్ లో ఓపెనింగ్ కాకుండా ఏ మిడిల్ ఆర్డర్ పొజిషన్ లో బ్యాటింగ్ చేస్తూ కాంపిటీషన్ ఎక్కువైన పొజిషన్ లో 2 డౌన్ లాంటి పొజిషన్ లో ట్రై చేసి ప్రూవ్ చేసుకుంటే ఇప్పుడు ఓడిఐస్ లో శ్రేయస్ అయ్యర్ ఉండాల్సిన ప్లేస్ లో ఉండేవాడేమో. కానీ రుతురాజ్ ఓపెనింగ్ స్పాట్ ను పట్టుకొని కూర్చున్నాడు. మేబీ తను డొమెస్టిక్ లో కూడా 1-2 మ్యాచెస్ లో మిడిల్ ఆర్డర్ లో దిగాడేమో, కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఓపెనింగ్ కే వచ్చాడు. ఇంకా బీసీసీఐ కూడా ఏమనుకుంటుంది, హీఈస్ కంప్లీట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అని ఫిక్స్ అయిపోతుంది. వేరే పొజిషన్ లో తనని దింపడానికి ఇంట్రెస్ట్ చూపించదు. ఓపెనింగ్ లో ఎలాగో కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి అసలు రుతురాజ్ ని కన్సిడర్ చేయదు. అంతే కదా మామ, చిన్నప్పటి నుంచి మనం చేస్తుంది అదే కదా. కాంపిటీషన్ ఎక్కువ ఉంటే నువ్వు వాళ్ళలో బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి. అది కుదరకపోతే నీ ప్లాన్ మార్చుకోవాలి. ఇక్కడ రుతురాజ్ రెండూ చేయట్లేదు. మరి ఛాన్సెస్ ఎలా వస్తాయి? ఏదో నేను నోటికి వచ్చింది అవుతున్నాను ఫీల్ అవ్వకుండా కొంచెం ఆలోచించి చూడండి. నేను చెప్తుంది ఎంత కరెక్టో మీకే అర్థమవుతుంది. ఇవన్నీ రుతురాజ్ సైడ్ నుంచి తప్పులు అనుకుంటే బీసీసీఐ కూడా చాలా తప్పులు చేసింది మామ. ఆ తప్పుల్లో నాశనం అయిపోయిన ప్లేస్ లో రుతురాజ్ కూడా ఒకడు. 50 years బ్యాక్ క్రికెట్ కి పొలిటికల్ పార్టీస్ కి అసలు సంబంధమే ఉండేది కాదు మామ. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వినండి. 1980s టైంలో బీసీసీఐ పూర్ మామ. ఎంత పూర్ అంటే 1983 లో వరల్డ్ కప్ కొట్టిన ఇండియన్ ప్లేయర్స్ కి శాలరీ కూడా ఇవ్వలేనంత పూర్. వాళ్ళు శాలరీ ఇవ్వలేదని లతా మంగేష్కర్ గారు ఒక కాన్సెప్ట్ పెట్టి 20 లక్షలు కలెక్ట్ చేసి 1983 టోర్నమెంట్ ఆడిన ప్లేయర్స్ కి తలా ₹1,00,000 ఇచ్చారు. వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేదని తెలిసిన గవర్నమెంట్
ఒక్క రూపాయి కూడా తన పాకెట్ నుంచి తీయలేదు. అంత డిస్టెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు బోత్ బీసీసీఐ అండ్ ఇండియన్ గవర్నమెంట్. అదే ఇప్పుడు అసలు బ్యాటే పట్టుకోవడం కూడా కరెక్ట్ గా రాని జైషా టీమ్ బీసీసీ సెక్రటరీ ఫ్రమ్ బీజేపీ గవర్నమెంట్. అప్పటి గవర్నమెంట్ కి క్రికెట్ లో డబ్బులు కనిపించలేదు, సో ఇన్వాల్వ్ కాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ కి ఐపీఎల్ అంటే మనీ బ్యాంక్ లా కనిపించింది. కంప్లీట్ గా బీసీసీఐని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. బీసీసీఐని మిగిలిన బోర్డ్స్ ముందు టాప్ లో కూర్చోబెట్టింది. ఎంత టాప్ లో అంటే T20 వరల్డ్ కప్ టీమ్ కి ఏకంగా 100 కోట్లు గిఫ్ట్ గా ఇచ్చేంత టాప్ లో పెట్టింది. టీమిండియా క్రికెట్ ఆడుతుందంటే వాళ్ళు నేషనల్ డ్యూటీ చేస్తున్నారని మీనింగ్. నేషనల్ డ్యూటీ చేస్తున్న వాళ్ళకి 100 కోట్లు ఇవ్వడం ఏంటి మావా? అలా అనుకుంటే మన మిలిటరీ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎన్ని కోట్లు ఇవ్వాలో ఆలోచించండి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే బీసీసీఐలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఉంది. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది అంటే ప్రతిదీ రాజకీయమే మామ. వాళ్ళు చెప్పినట్టు వినాలి, వినకపోతే ఇంకా క్రికెట్ లో కెరీర్ ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ కి అర్హత లేకపోయినా ఛాన్సెస్ వచ్చేలా చేసుకుంటారు. అర్హత లేని ఒక ప్లేయర్ టీమిండియాకి ఆడుతున్నాడంటే డిజర్వింగ్ క్యాండిడేట్ కి ఛాన్స్ పోయినట్టే కదా. అలా ఎంతో మంది ఋతురాజులు బయటికి రాకుండా కనుమరుగైపోయారు. ఇలాంటి పాలిటిక్స్ వల్ల కూడా ప్లేయర్స్ కి ఛాన్స్ రాక కెరీర్స్ నాశనం అయిపోయాయి మా. మనం ఇంకా ఋతురాజ్ ఒక్కడి కోసమే సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేస్తున్నాం కానీ ఓడియాలో 200 కొట్టి ఇప్పుడు సెంట్రల్ కాంటాక్ట్ నుంచి కూడా లేని ఇషాన్ కిషన్ ని మర్చిపోయాం. మిడిల్ ఆర్డర్స్ లో స్పిన్నర్స్ ని కుమ్మేస్తే రజత్ పటిదార్ గురించి మాట్లాడట్లేదు. T20లో హైయెస్ట్ వికెట్ టేకర్ అయిన యుజు చాహల్ గురించి మాట్లాడలేదు. టెస్ట్ ట్రిపుల్ సెంచరీ కొట్టిన కరుణ్ నాయర్ గురించి మాట్లాడలేదు. ఇలా లెక్కేసుకుంటూ పోతే చాలా మంది ప్లేయర్స్ నేమ్స్ బయటకు వస్తాయి మా. కానీ మన ఋతురాజ్నే పట్టుకుని వేలాడుతున్నాం ఎందుకు? చాలా మంది మాకు కామెంట్స్ చేశారు కదా ఋతురాజ్ అని. పోనీ మీరు చెప్పండి, ఋతురాజ్ గురించి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? వై నాట్ అదర్ ప్లేయర్స్? మేము వినాలనుకుంటున్నాం మామ. మీరు కామెంట్ లో రాయండి మీ రీజన్స్ ని. రీజన్ వ్యాలిడ్ అనిపిస్తే మీ కామెంట్ కి డెడికేటెడ్ గా ఒక వీడియో కూడా చేస్తాం. సో మంచి ఆఫర్ ఇస్తున్నాం, రాసేయండి. ఎట్ ప్రెజెంట్ టీమిండియా ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉంది మామ. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ కి ఒక ప్రాపర్ టీమ్ ని ప్రిపేర్ చేయాలి. దానికోసం వాళ్ళకి పొటెన్షియల్ ఉంది అనిపించే ప్లేయర్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి అంటూ యంగ్ ప్లేయర్స్ ని ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎందుకు ఆడుతున్నారంటే ఒక ప్రాపర్ టీమ్ ని సెట్ చేయడానికి. ఋతురాజ్ మీద ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసేశారు. ఆ టైం అయిపోయింది. తనకి ODI ఛాన్సెస్ ఇచ్చారు, T20 ఛాన్సెస్ ఇచ్చారు. ఇప్పుడు కొత్త ప్లేయర్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అందుకే ఒక ప్లేయర్ ని ఒక సిరీస్ లో తీసుకుంటే నెక్స్ట్ సిరీస్ లో తీసుకోవట్లేదు. ప్రతిదీ వాళ్ళు చేస్తుంది ఎక్స్పెరిమెంట్సే. దట్ టు ఎట్ ప్రెజెంట్ ఋతురాజ్ వయసు ఆల్మోస్ట్ 28 years. నెక్స్ట్ T20 ఆడే టైంకి 30 వస్తాయేమో. మాక్సిమం తను 33 years ఆడగలడు అనుకుంటే ఈ 5 years కోసం తనని టీమిండియాలోకి తీసుకోవాలా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అదేదో యంగ్ ప్లేయర్స్ 22 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న వయసు వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఈజీగా 8 to 9 years ఆడతారు కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మామ. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు మనం ప్రెడిక్ట్ చేయలేం. సో ఛాన్స్ రావడమే చాలా అంటే చాలా రేర్. వచ్చిన ఛాన్స్ ని మాత్రం 200% యూటిలైజ్ చేసుకోవాలి మామ. అంతే, దానికి మించి వేరే ఆప్షన్ లేదు. అలా ప్రూవ్ చేసుకున్న వాళ్ళే టీంలో ఉంటున్నారు. కొన్నిసార్లు ప్రూవ్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉండట్లేదు అనుకోండి, ఇంకా మనం ఏం చేయలేం మామ. సోషల్ మీడియాలో ఋతురాజ్ని కన్సిడర్ చేయడానికి ఫ్యాన్ వాష్ చేసుకోవడం తప్పితే ఇంకా చేసేదేం లేదు. సో ప్లేయర్స్ గురించి టీమిండియాలో వాళ్ళ ప్లేసెస్ గురించి సీరియస్ గా ఆలోచించకండి. మీకు నచ్చిన ప్లేయర్ టీంలో ఉంటే హ్యాపీ, లేకపోతే లైట్ తీసుకోండి. మనం బాధపడితేనో లేక ఫ్యాన్ వాష్ చేస్తేనో ప్లేయర్స్ ని తీసుకోరు. సో గేమ్ లో ఎంజాయ్ చేయండి. దానికి మించి మీరు గేమ్ ని బ్రెయిన్ కి తీసుకున్నా హార్ట్ కి తీసుకున్నా మీ హార్టే బ్రేక్ అవుతుంది, మీ ఇష్టం. ఇంకా నేను క్లాస్ పిక్కుతున్నాను అనిపించినా మమ్మల్ని నమ్మి మన ఛానల్ ఫాలో అవుతున్న మీకోసమే మావ చెప్తున్నా ఒక మంచి మాట అనుకోండి. సో అది మావ ఋతురాజ్ గురించి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.